హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దెబోరా ఛానల్లో నేను నత్తినీల కర్రీ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక చెటాకని నత్తెనెలు గుడ్లు 6 గుడ్లు, ఆనియన్స్, టమాటా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, కారం, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, ఒకటి మామిడికాయ వేసి నేను ఈ నత్తినీళ్ళు గుడ్లు కర్రీ చేస్తున్నా. ఇది ఒక వెరైటీగా ఇవి ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టవ్ ముట్టిస్తున్నా. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇది బాండిల్ పెడుతున్నా. మనం ఇవి వేయించుకోవాలి నత్తినీళ్ళు, ఎందుకంటే పచ్చి వాసన పోతందుకు మనం ఇలా వేసుకోవాలి. ఇట్లా ఏంటంటే ఇట్లా రావాలి, పొగ ఇట్లా వచ్చేస్తే అది బాగా వేగిపోయినట్టు. ఇవన్నీ మనం ఏంటి తలకాయలు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇందులోనే నేను ధనియాలు, జీలకర్ర వేయించుకుంటున్నా. జీలకర్ర ఏంటంటే వేస్తే కొంచెం జీర్ణం అవుతుందని జీలకర్ర వేస్తాను నేను. అయిపోయింది, ఇవి కూడా ఎగిపోయినాయి. మట్టి కూడా పెట్టి ఇది ఏంటంటే వేడి కాగానే అలా ఆయిల్ వేసుకోవాలి. మట్టి కుండా ఇప్పుడు వేడి అయిపోయింది. ఇప్పుడు 3 పావులంతా ఆయిల్ వేస్తున్నా, ఎందుకంటే నూనె ఎక్కువ ఉండాలి. చేపల కూరలు కానీ మాంసాలు కానీ ఆయిల్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు కానీ. ఇప్పుడు నూనె వేడైంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేస్తున్నా. వేసి ఇట్లా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా నూనె వేగాలి. ఇగో ఇంత కచ్చర వెళ్ళింది దీనిలో. ఇవంతా ఏంటంటే మనం కూరలు వేస్తే గలీజ్ ఉంటుంది. ఇవన్నీ తీసేసుకోవాలి. ఒక 2-3 నీళ్ళల్లో కడుక్కోవాలి. ఇవి ఏంటంటే ఉష్క ఉంటుంది కాబట్టి మంచిగా కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడైతే ఇది 2-3 సార్లు కడిగేసి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నా, ఎందుకంటే ఉష్క ఉంటుంది కాబట్టి. 6 గుడ్లు, ఒక చెటాకని నత్తెనెలు, అవి నత్తినీళ్ళు అంటారు, చేపలు అంటారు, ఏమో చెప్తారు పేర్నాలు కానీ. ఇప్పుడు నేను అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, పసుపు వేస్తున్నా. కొంచెం అంతా ఉప్పు, ఎందుకంటే ఉల్లిగడ్డ లేవుతందుకు ఉప్పు వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా వేగాలన్నమాట. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాం కాబట్టి అది కూడా పచ్చివాసన పోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకుందాం. కారం, ఉప్పు, టమాటా వేస్తున్నా. ఒక స్పూన్నర అంతా వేసిన కారం. ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. ఇవి 3 టమాటాలు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వేస్తున్నా. వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇవన్నీ ఉడకాలి కదా, ముక్కలు ఉడకాలి. మూత పెట్టుకుందాం ఈ మామిడికాయలన్నీ మంచిగా ఉడికే వరకు. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ధనియాలు, జీలకర్ర రోట్లో దంచుకుంటున్నా. ఇప్పుడు పొడి కూడా తీసి ఎత్తేస్తున్నా. రోట్లో కొంచెం సేపట్లో మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మూత తీస్తున్నా నేను. మూత తీసి కలుపుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకుందాం. ఇక కొంచెం మామిడికాయ అవి ముక్కలు ఉడకాలి, ఉడుకుతలేవు. కొద్దిగా ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఓకే, ఒక 2-3 నిమిషాలు ఆగి మనం ఇప్పుడు నత్తినీళ్ళు వేస్తాం. ఇప్పుడు గుడ్లు కాటు పెట్టుకుంటున్నా. ఇలా కాట్లు పెట్టుకొని వేసుకోవాలి గుడ్లు, ఎందుకంటే లోపలికి పులుసు అనేది లోపలికి వెళ్తుంది, మనం తింటుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను నత్తినీళ్ళు వేస్తున్నా. నత్తినీళ్ళు వేసిన తర్వాత గుడ్లు వేస్తా. నత్తినీళ్ళు వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ గుడ్లు వేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గుడ్లు వేస్తున్నా. నత్తినీళ్ళు అయితే ఉడికిపోయి ఉండొచ్చు, ఇప్పుడంటే గుడ్లు వేస్తున్నా. ఇవి ఒక 2-3 నిమిషాలు కొంచెం పులుసు అనేది లోపలికి వెళ్ళాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నా నేను. మళ్ళీ దించేటప్పుడు కూడా వేస్తా. కొద్దిగా ఇప్పుడైతే వేస్తున్నా కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతున్నా మూత తీసి. బాగా వాసన వస్తుంది.
మంట కూడా చిన్నగా వేసుకున్నాం, ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి మంట కూడా చిన్నగా చేసినాం. ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకుంటే ఏంటంటే కరెక్ట్గా అవుతుంది కొద్దిగా. ఇప్పుడు కూర అయితే రెడీ కూడా అయిపోయింది. ఇప్పుడు తిందాం ఎలా ఉందో కర్రీ. ఫ్రెండ్స్ ఇప్పుడు కూర వేసుకొని కలుపుతున్నాం. నత్తి నీళ్ళు చాలా బాగున్నాయి. మామిడికాయలు ఏం పెద్ద కోసిన కొంచెం అవి ముక్కలు అట్లా ఉన్నాయి. చాలా చాలా బాగుంది, సూపర్. ఈ మామిడికాయ వేసి ఫస్ట్ సారి ఇప్పుడు చేసిన నేను, కానీ చాలా బాగుంది, టేస్ట్ ఉంది. ఎగ్ కూడా ఎప్పుడు వేయలేదు నేను, రేపు చూద్దామని చూసిన. మీ అందరికి చూడలేదు, చూస్తున్న వాళ్ళకి నోట్లో నీళ్ళు రావాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. బాగుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కామెంట్స్లో మీరు ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.